ఓం నమో భగవత్యై పద్మావతీ మాతృమూర్త్యై నమో నమః. శుభ సాయం. చక్కని అందమైనటువంటి శుక్రవార సాయంకాలం, శ్రేష్టమైనటువంటి వరలక్ష్మి వ్రతదినం నాడు అందమైనటువంటి సాయంకాల సమయంలో అదిగో కాలస్వరూపిణిగా అమ్మవారు వరమహాలక్ష్మిగా తమ యొక్క శ్రేష్టమైనటువంటి కరుణా కటాక్షాన్ని విశ్వమంతా కూడా చక్కగా భక్తులకు అందిస్తూ ఉన్నటువంటి వారై ఈ శ్రేష్టమైన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షంలో నవమి తిథిపూర్వకంగా సాగేటువంటి జ్యేష్ఠ నక్షత్రయుక్తమైనటువంటి శుక్రవారం నాటి సాయంకాలం హైందవ సమయాన్ని అనుసరించి 32:46 ఈ శుభముహూర్తంలో లౌకిక కాలాన్ని అనుసరించి చక్కనైనటువంటి 7:08 ఈ శుభ కళ్యాణ సమయంలో అదిగో అందమైనటువంటి తన స్వరూప స్వభావ విశేషాలతో అద్భుతమైనటువంటి కీర్తిముఖం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండగా మాతృమూర్తి స్వర్ణరథం మీద దివ్యమైనటువంటి తన స్వరూపంతో చక్కగా ప్రకాశవంతమైనటువంటి కన్నులతో అందమైనటువంటి చిరునవ్వులతో అద్భుతమైనటువంటి మంత్రమూర్తిగా మాతృమూర్తిగా చక్కని సేవా విశేషాలను అందుకుంటూ గర్భాలయంలో పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి క్షేత్ర మర్యాదను అనుసరించి చక్కగా సేవా విశేషాలు అందుకునేటువంటి దివ్యమైనటువంటి భద్రలక్ష్మిగా సాక్షాత్తు స్వామివారు వైకుంఠ నాయకుడు శేషాద్రి శిఖర శిరోమణిగా సప్తగిరి సుందర సార్వభౌముడుగా స్వయంగా తాను దిగివచ్చి ప్రతిదినము కూడా ఏ దివ్యమైనటువంటి ఆలయంలోని కళ్యాణ మండపంలో అమ్మవారి యొక్క హస్తపద్మాన్ని అందుకుంటూ తాను చక్కగా భద్రమూర్తిగా తాను సమస్త ప్రాణులకు సుఖాన్ని క్షేమాన్ని లాభాన్ని అందాన్ని ఆనందాన్ని భక్తులు కోరుకున్న విధంగా అందిస్తున్నారో అటువంటి స్వామి యొక్క హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి దివ్యమైన మాతృమూర్తి పద్మావతి మాతృమూర్తి మంత్రమూర్తిగా అదిగో ఈనాడు సమస్తమైన భక్తులు అత్యంత సుకుమారమైన శరీరంతో సుకుమారమైన మనస్సుతో సౌకుమార్యానికి తాను కాణాచిగా నిలిచినటువంటి తల్లి స్వర్ణరథం మీద చక్కగా స్త్రీమూర్తులందరూ కలిసి అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారి యొక్క రథ పగ్గాలను భక్తి శ్రద్ధలతో పట్టుకొని చక్కగా అమ్మవారిని భక్తుల యొక్క కనుల ముందరికి వారి హృదయాలలోనికి తీసుకొచ్చేటువంటి శుభక్షణాలివి. అదిగో సమస్తమైనటువంటి కళ్యాణ కాంతలు కళ్యాణ కాంతుని నిరంతరం సేవించేటువంటి అమ్మవారి యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని తమ హృదయంలో ధరించినటువంటి వారై వీరు వారనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా చక్కగా ఇక్కడ సమావేశమై అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలోని ప్రధాన వీధులకు సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ దక్షిణమాడ వీధిలో నుంచి ఆ అందమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ స్వర్ణరథ స్థానం నుంచి కదులుతూ ఉన్నారు. నిలువెల్లా అందమైన ఆభరణ విశేషాలతో ప్రకాశవంతమైనటువంటి కాంతులీనేటువంటి రతనాలు పొదిగిన ఆభరణాలు శుభసూచకంగా కాంతిమంతంగా విద్యుత్ కాంతులతో కలగలిసి మెరుస్తూ ఉన్నటువంటి స్వర్ణరథం మీద అద్భుతమైనటువంటి స్వర్ణమయిగా అమ్మవారిని కీర్తించినట్లుగా శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అంటూ హిరణ్యం అంటే బంగారం అని అర్థం. అట్లాగే హిరణ్యం అనే పదానికి అనేక అర్థాలుంది. హిరణ్యం అంటే బంగారం,
అని ప్రధానంగా ప్రకృతి అని. బంగారం అంటే కేవలం ఒక లోహం అనుకుంటే పొరపాటు. ప్రకృతి మొత్తం భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంతో కూడిన సమస్తమైనటువంటి పదార్థాలకు ఆధారభూతమైన ప్రకృతినే హిరణ్యం అంటారు. అటువంటి ఆ హిరణ్యమే తన యొక్క స్వరూపంగా కలిగినటువంటిది. అంటే బంగారంతో ఎన్ని రకాల ఆభరణాలు తయారైనా ఆభరణాల వెనకలున్న అసలు పదార్థం ఒకటే, అది మార్పు లేదు బంగారం. అట్లాగే అనేక రకాలైనటువంటి పదార్థాలు, ప్రాణులు, కదలనటువంటి ప్రాణులుగా కనబడే విశ్వమంతా కూడా ఆమె. అన్ని ఆభరణాలు బంగారం నుంచి వచ్చినట్లుగానే కదలని పదార్థాలు, కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు, చెట్లు, చేమలు మొదలైనటువంటి వాటితో కూడిన విశ్వమంతా కూడా ఎవరి నుంచి వస్తోందో ఆమె హిరణ్యవర్ణ అమ్మవారు. ఆమె ఇక్కడ పద్మంలోనికి దిగివచ్చి పద్మావతిగా చెప్పబడుతూ అన్నారు. ఆమె అంతకుముందు స్వామివారి యొక్క హృదయంలో ఉంటూ ఆయన హృదయం నుంచి ఆవిర్భవించబడినటువంటిదై ఆయన హృదయంలో ఉన్నప్పుడు వక్షస్థల లక్ష్మిగా చెప్పబడ్డారు. అలాగే ఆయన పరమాత్మగా నిరాకారుడైతే శక్తిగా ఆమె నిరాకారుడుగా ఆయనతో మమైకం తేడా లేకుండా ఉన్నారు, నిత్యానపాయిని అని చెప్పబడ్డారు. ఇలా తన యొక్క విభుత్వం, ప్రభుత్వం అన్నిటినీ కూడా ఆక్రమించిన తన యొక్క శక్తి స్వరూపం అనేక విధాలుగా ఇక్కడ ఉంటే వాటినన్నిటినీ కూడా ప్రతి క్షణం ప్రతి పదార్థంలో అనుభవించేటువంటి మహాత్ములు ఆమెను అనేక విధాలుగా కీర్తిస్తారు. అటువంటి తల్లి అదిగో హిరణ్యవర్ణాం హరిణి, అందమైనటువంటి అద్భుతమైనటువంటి కాంతివంతమైన కన్నులు కలిగిన చిరునవ్వులతో వెలిగేటువంటి సగుణ సాకార స్వరూపిణిగా ఈనాడు ప్రత్యక్షమై పచ్చ జెండాలు వారు ఎవరి అధికారాన్ని అనుసరించి ఎవరి పనిని అనుసరించి వారు చక్కగా అక్కడ ఊపుతూ ఉండగా సమస్త ప్రాణులు కూడా తమ యొక్క శక్తులనంతా కూడా మమైకం చేసి అమ్మవారి యొక్క అందమైన స్వర్ణరథ పగ్గాలను పట్టుకొని స్త్రీలు, ఈ స్వర్ణరథాన్ని పురుషులు ఎవరు కూడా లాగరు, స్త్రీలే మహిళలే ముందుకుండి అమ్మవారి యొక్క రథాన్ని చివరి వరకు నడుపుకుంటూ వస్తారు. అటువంటి అందమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మూర్తి అదిగో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అలవోకగా భక్తితో ఆచార్యులు కైంకర్యపురులు అందిస్తూ ఉండగా పరిమళ భరితమైన పుష్పకిరీటాన్ని ధరించిన తల్లి అదిగో చిరునవ్వులతో వస్తూ ఉన్నారు. దర్శిద్దాం వారి యొక్క ప్రభావాన్ని. వరలక్ష్మి వ్రత సందర్భంగా స్వర్ణరథం మీద ఉన్న తల్లిని సేవిద్దాం. సరసిజముఖి సారసనయనే సరసిజముఖి సారసనయనే సఫల మనోరథ సాధన శుభదే 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 సరసిజముఖి సారసనయనే. హరివక్షస్థల
स्वरूपिणी हरिवक्षस्थल स्थिरनिवासिनी सुरुचिरमङ्गल सुखस्वरूपिणी सरसिजमुखी सारसनयने सफलमनोरथ साधन शुभदे सरसिजमुखी सारसनयने भवभयभञ्जनी भक्तजनावनी भवभयभञ्जनी भक्तजनावनी भावितनिजगुण भव्यप्रदायिनी भवभयभञ्जनी भक्तजनावनी भावितनिजगुण भव्यप्रदायिनी भुवि परदेवते भुवि परदेवते सुविमलचरिते भुवि परदेवते सुविमलचरिते भुवि परदेवते सुविमलचरिते भुवि परदेवते सुविमलचरिते भवनुत सद्गुणे पाहि नारायणी भुवि परदेवते सुविमलचरिते भवनुत सद्गुणे पाहि नारायणी सरसिजमुखी सारसनयने सफलमनोरथ साधन शुभदे सरसिजमुखी सारसनयने ఓం నమో భగవత్యై పద్మావత్యై నమో నమః. వరమహాలక్ష్మిగా ఈనాడు ప్రాభాత వేళ చక్కగా భక్తుల యొక్క వందనాలతో కూడినటువంటి వ్రత విశేషాలను అందుకున్నటువంటి తల్లి వందే వందారు మనదార మినోదిరానంద కందలం అమనదానంద సందోహ బంధురం సింధురాననం. పాలకడలి తల్లిగా అద్భుతమైనటువంటి క్షీరాబ్ధి కన్యకగా జగద్గురువులు చక్కగా సేవించినట్లుగా ఆ తల్లి అదిగో మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటారు శంకర భగవత్పాదులు. శ్రేష్టమైనటువంటి మంగళాలు శుభాలు మాకు కలిగించుగాక తల్లి, మీకు వందనాలంటూ ఆ తల్లికి జేజేలు పలుకుతూ జ్యోతులందించినటువంటి ఈ దివ్యమైనటువంటి రోజు. కల్పం చెప్పినట్లుగా ఈరోజు కల్పం యొక్క విశేషంతోనే ప్రతివారు కూడా వరమహాలక్ష్మి వ్రతాన్ని చక్కగా నిర్వహించుకున్నారు. శాస్త్ర పద్ధతిని అనుసరించి చక్కగా కల్పం చెప్పినట్లుగా ఈ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందర వచ్చేటువంటి శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటువంటి మొదటి శుక్రవారం నాడు తనను ఆరాధించమని ఆమె స్వయంగా చారుమతి అనేటువంటి భక్తురాలికి ఇక్కడ బ్రాహ్మణ స్త్రీకి కుండిన నగరంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీకి చెప్పినట్లుగా కల్పనలో చెబుతుంది మనకు. వరలక్ష్మి మహావ్రతం సాగించి కథ విన్నప్పుడు కథలో చక్కగా తెలుస్తుంది. అటువంటి వరమహాలక్ష్మి యొక్క దివ్యమైనటువంటి స్వరూపంతో ప్రకాశించేటువంటి అమ్మ
మంత్రమాహేశ్వరిగా ఇదిగో మంత్రక్షేత్రంలో తిరుచుకనూరు దివ్యక్షేత్రంలో సమస్తమైన భక్తులకు కూడా ఆరాధనీయమైన స్థానంలో ఉంటూ ఇప్పుడు అప్పుడు అనేటువంటి తేడా, ఎప్పుడు అనేటువంటి తేడా లేకుండా దేశగతమైన కాలగతమైన వస్తుగతమైనటువంటి సరిహద్దులన్నిటినీ కూడా దూరం చేస్తూ ఎప్పుడూ కూడా తనను ఆరాధించే వారికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి ఆ తల్లి ఇదిగో మన కన్నుల ఎదురుగా నేరుగా ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మ అద్భుతమైనటువంటి కాంతివంతమైన స్వరూపంతో కనబడతారు. ఇప్పుడు తన ఆలయంలోనికి రాలేని వారికి అనేక విధాల పరిస్థితుల్లో ఉన్న వారిని తాను స్వయంగా చూడడానికి స్వర్ణరథగా ఇప్పుడు స్వర్ణరథం మీద ఈనాడు ఈ చక్కని ఈ తిథిలో నవమి తిథి పూర్వకంగా సాగుతున్నటువంటి ఈ శుక్రవారం నాడు సాయంకాలం అదిగో అమ్మ అద్భుతమైనటువంటి చాలా విశాలమైనటువంటి అనేక రకాల పరిమళభరితమైన పుష్పాలతో అల్లిన శ్రేష్టమైనటువంటి ఆ గజమాల విశేషాన్ని చక్కగా ధరించిన వారై అదిగోండి నిలువెల్లా నిలువెత్తు తన యొక్క స్వరూపాన్ని అందమైనటువంటి గంధపు వర్ణంలో ఉన్నటువంటి పట్టు చీరను వెడల్పాటి అంచుతో కూడినటువంటి చీరను తాము ధరించి రాచకన్యకగా తన హొయలను చక్కగా చూపిస్తూ అమ్మ అందమైనటువంటి పరిమళభరితమైనటువంటి మల్లె పుష్పాల పరిమళాలతో అన్ని వైపులా కూడా గుబాళిస్తున్న పుష్ప పరిమళాలతో అమ్మ కదిలి వస్తున్నారు రాజవీతులలో. అదే ఆలయంలో చూసినప్పుడు అమ్మ చాలా అద్భుతంగా కనబడతారు. పుండరీకాసనంబున నుండి చరణమొకటి మానతి కై చాచి ఒక కాలు ముడిచి అభయహస్తముతోడ ముగ్ధ మధుర ముఖముతో వెల్గు తల్లిరో సుఖములిమ్ము. సామాన్యమైన భక్తుడు, ఎందుకంటే భగవద్గీతలో చెప్పినట్లుగా నా భక్తులు 4 రకాలుగా ఉన్నారయ్యా అంటాడు. ఆయన అన్నమాట ఆమె అన్నమాటే, ఆయనకు ఆమెకు తేడా లేదుగా. అందుకనే ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తభక్తులు, అర్థార్థి భక్తులు, అలాగే జ్ఞానభక్తులు, జిజ్ఞాసు భక్తులు, ఇలా 4 రకాలుగా భక్తి యొక్క స్థరాన్ని, భక్తిని తాము పట్టుకున్నటువంటి విధానాన్ని అనుసరించిన భక్తులు ఉన్నారని చెబుతారు. అలా ఇక్కడ ఇప్పుడు అనేకములైనటువంటి భావపరంపరా విశేషాలతో కూడిన భక్తులు, స్త్రీమూర్తులు, మాతృమూర్తులు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఆ తల్లిని సేవిస్తూ ఇక్కడ అదిగో అడగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అలవోకగా అందుకుంటున్నటువంటి అమ్మ పద్మావతమ్మను ఇక్కడ సేవిస్తూ నమస్కరిస్తూ ఆమె యొక్క స్వర్ణ రథ పగ్గాలతో అమ్మవారిని ఆ చక్కని మాడవీధులలోకి చక్కగా తీసుకొస్తూ ఎక్కడ అమ్మ ఆవిర్భవించిందో అద్భుతమైనటువంటి ఆ దివ్యమైన పద్మ పుష్కరిణికి సమీపం పక్క నుంచి దక్షిణ భాగంలో నుంచి అక్కడికి అమ్మవారి దగ్గరికి ఆ ప్రాంతం నుంచి తీసుకొస్తూ ఉన్నారు అమ్మవారిని. భజన సంప్రదాయ పద్ధతిలో అనుసరించి అమ్మవారిని కీర్తిస్తూ అంటారు కదా, వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చలంగా. అందమైనటువంటి పచ్చల యొక్క కాంతులు మెరిసేటట్లుగా పచ్చని గాజులను తన యొక్క 2 చేతులకు ధరించినటువంటి తల్లి, వాటి యొక్క కాంతులు అన్ని వైపులా కూడా కిరణాలు బయటికి వెదజల్లబడుతూ ఉండగా ఇదిగో మా అమ్మ వస్తూ ఉంది ఇక్కడ అద్భుతమైన స్వర్ణరథం మీద అని మురిసిపోతారు. ఆనాడు ఏనాడు కొన్ని శతాబ్దాల క్రితం ఇప్పుడంటే విద్యుత్ దీప కాంతులు వెలిగిపోతూ అన్ని వైపులా పట్టపగల్లాగా ఉన్నా ఒకానొకప్పుడు ఉన్నటువంటి విశేషాన్ని అన్నమాచార్య స్వామివారు చూపిస్తారు తమ యొక్క కీర్తన విశేషంలో భజన సంప్రదాయ పద్ధతిలో. ఏమంటారు? బంగారు చేదివిటీలు పూని శృంగారవతులు వేవేలు రాగా, రంగైన వింజామరలు వీవ మాంగళ్యలీల సొంపగు జవరాలు, వచ్చెను అలమేలు మంగా, ఈ పచ్చల కడియాల పణతి చలన. అదిగో దర్శిద్దాం అమ్మవారిని, అనుగ్రహం అందుకుందాం. గోవింద. జయ జయ పద్మావతి జన
सुरविनुत सुगुणनिधे जय जय कृपा जलधे सुरविनुत सुगुणनिधे जय जय बुधावने वरमौनि हृत्सदने जय जय कृपा जलधे सुरविनुत सुगुणनिधे जय जय बुधावने वरमौनि हृत्सदने जय साधु सुजनहिते जय साधु सुजनहिते जय सामनि गमरते 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 जय शारदादिनुते जय भक्त कल्पलते जय शारदादिनुते जय भक्त कल्पलते जयतु कमले विमले कंबुगळे जयतु सकले सरसिज पदयुगळे जयतु कमले विमले कंबुगळे जयतु सकले सरसिज पदयुगळे जयतु राकाशशि सन्निभवदने जयतु जननि पाहि तव पदभक्तिं देहि जय जय पद्मावती जननि वरदायिनी जयतु कमले विमले कंबुगळे जयतु सकले सरसिज पदयुगळे जयतु राकाशशि सन्निभवदने जयतु जननि पाहि नमो नारायणाय